వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మేడం ఇస్ బ్యాక్. ఐఏఎస్ అమ్రపాలికి క్యాట్ల ఉరట. తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు. 4 నెలల క్రితం ఏపీకి వెళ్లిన లేడీ ఐఏఎస్ తెలంగాణకు కేటాయించాలని క్యాట్లో పిటిషన్ అనుమతించిన కేంద్రం. పరిపాలనా ట్రైబ్యునల్ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని అమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చేస్తున్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఉరట లభించడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇచ్చేస్తున్నారు. మంగళవారం నాడు అమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెకి లైన్ క్లియర్ అయింది. డిఓపిటీలు ఉత్తర్వులతో 4 నెలల క్రితం అమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకు కేటాయించాలని క్యాట్లో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. అమ్రపాలి 1982 నవంబర్ 4న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె తండ్రి కాట వెంకటరెడ్డి ఇషాంత ప్రొఫెసర్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు. విశాఖలోని సాయి సత్య మందిర్ స్కూల్లో అమ్రపాలి ప్రాథమిక విద్యను ప్రారంభించారు. ఆ తర్వాత చెన్నైలోని ఐఐటి మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రురాలైంది. అనంతరం ఐఏఎం బెంగళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టభద్రురాలై సివిల్ సర్వీస్లో చేరడానికి ముందు ఓ బ్యాంకులో పనిచేశారు. 2010లో యూపీఎస్సి పరీక్షలో 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తన కెరియర్లో తెలంగాణలో అనేక కీలక పదవులను నిర్వహించారు. 2011 వికారాబాద్ సబ్ కలెక్టర్గా కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లాలో పునర్విభజన తర్వాత వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు, విద్యార్థులు, యువతలు చాలా పేరు తీసుకొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా పనిచేశారు. కేంద్రంలోనూ బాధ్యతలు, తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్గా పనిచేసిన తర్వాత అమలాపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా, ప్రధాని మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. 2023 డిసెంబర్ 14న కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జిగా, ఎండీగా నియమించింది. 2024 జూన్ 24న ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024 అక్టోబర్లో పర్సనల్ పబ్లిక్ గివెన్స్ పెన్షన్ మంత్రిత్వ శాఖ ఆమె తెలంగాణ కేడర్ అభ్యర్థులను తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ కేడర్కు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. అప్పట్లోనే క్యాట్ని ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేం లేక ఏపీకి వెళ్లిన అమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. కాగా ఈమె భర్త సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారి. అమ్రపాలి తన నిబద్ధత గల పనితీరు, సరి అయిన నిర్ణయాలు, ప్రజలతో సులువుగా మమేకమయ్యే విధానంతో డైనమిక్ ఆఫీసర్గా పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె తెలంగాణకు వచ్చేస్తున్నారని ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో వెల్కమ్ మేడం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణతోని అమ్రపాలి గారికి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ముక్కుసూటి ఆఫీసర్, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే ఆఫీసర్. తన పనితీరు ఎలా ఉంటుందంటే ఏది చేసినా కుండ బద్దలు కొట్టినట్టే, ఎస్ఆర్నో అన్నట్టు ఉంటుంది. చాలామంది ఆ ఎమ్మెల్యేలతో కూడా ఈమెకి కొన్ని సిచ్యువేషన్లో గొడవలైనా కానీ ఎక్కడ భయపడలే. ప్లస్ ఈమెకి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ కాదు, మంచి పెద్ద ఫాలోయింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తెలంగాణకు వస్తున్నారంటే సోషల్ మీడియా మొత్తం పోస్టులతోని వెల్కమ్ మేడం అంటూ వెల్కమ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. చూద్దాం, తెలంగాణలో కూడా మళ్ళీ తెలంగాణకు వచ్చినందుకు మళ్ళీ మీ పనితీరు, మీ నిబద్ధతతోని, ముక్కుసూటితనంతో మళ్ళీ తెలంగాణ డెవలప్మెంట్లో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటున్నాం.